మన మిద్దె తోటలో కూరగాయలు హార్వెస్ట్‌కి రెడీగా ఉన్నాయండి. చాలా రకాల కూరగాయలు వచ్చాయి ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే ఇవి బ్లాక్ బ్యూటీస్ చూడండి ఎంత బాగున్నాయో. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన మిద్దె తోటలో ఎప్పటిలాగే కనీసం ఒక 10-15 రకాలకు తక్కువ లేకుండా కూరగాయలు వచ్చాయి. ఇప్పుడైతే మనం టమాటోతో స్టార్ట్ చేసుకుందాం. ఇవి 2 చెట్లే ఉన్నాయండి, ఎక్కువ లేదు టమాటోస్. అంతా అయిపోయింది. ఇప్పుడు కొన్ని కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఒక 2 ఉన్నాయండి. ఈ చెట్టుకైతే ఇదే మొదటి హార్వెస్ట్. చాలా బాగా వచ్చాయి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఒకే ఒక చెట్టు పెట్టాను, ఇది చిన్న గ్రో బ్యాగ్లో. వింటర్లో టమోటాలు బాగా వస్తాయండి. ఇవి కొన్ని హార్వెస్ట్కి వస్తున్నాయి, ఇంకా కొన్ని ఇప్పుడు చిన్న చిన్న కాయలతో ఉన్నాయన్నమాట. అంటే కొంచెం ఇంకా 1 మంత్ అలా టైం పడుతుంది. కానీ ప్రతి హార్వెస్ట్లోనే ఎన్నో కొన్ని టమాటోస్ అయితే వస్తాయి. అలా ప్లాన్ చేసి పెడతానమాట. పూత పిందెగా ఉన్నప్పుడే మళ్ళీ కొన్ని మొక్కలు రెడీ చేసి పెట్టడం, ఇవి పండేటప్పటికి మళ్ళీ కొన్ని ఇలా ఒక 2 వారాలకి 3 వారాలకు ఒకసారి ఎక్కడో ఒక చోట 4-5 మొక్కలు అలా పెడుతూ ఉంటే ఆ కంటిన్యూస్గా హార్వెస్ట్ వస్తుందన్నమాట. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్లో ఈ టమాటోస్ వచ్చాయి. అలాగే ఇవి బ్లాక్ బ్యూటీస్ అండి. ఈ వంకాయలు అయితే చాలా వచ్చాయి. ఇంకొక చెట్టుకైతే ఇంకా పెద్దగా వచ్చాయి అన్నమాట. యాక్చువల్గా మంచి సైజు వచ్చావే, కానీ లేతగా ఉంటే అసలు చాలా బాగుంటాయండి. ఎంత పెద్దవైనా సరే వీటికి సీడ్ అన్నది పెద్దగా రాదనమాట. చాలా తక్కువ ఉంటుంది సీడ్. మామూలు వంకాయలకు ఉండే అంత సీడ్ అయితే దీనికి ఉండదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది లోపల. చాలా తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు కలర్ అయితే నిజంగా నాకు చాలా అండి, నలుపులో కూడా ఇంత అందం ఉంటుందా అనిపిస్తుంది వీటిని చూస్తే. ఇక్కడ ముసుగు వంకాయలు వచ్చాయండి, ఒక 2 అలా. వంకాయలు అయితే కొంచెం పడి వచ్చిన మొక్కలే, చాలా ఉన్నాయి కాబట్టి ఏవో వెరైటీకి 2 వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే గ్రీన్ లాంగ్, దీనికి పెస్ట్ బాగా అటాక్ అయింది, ఇప్పుడిప్పుడే కంట్రోల్ అయింది. ఇది పర్పుల్ లాంగ్ అండి. ఇంకా పెన్నడ అయితే చాలా ఉంటాయి కదండి, ఎక్కువ మొక్కలు ఉన్నాయిలేండి. వంకాయ చెట్లు అయితే ఎక్కువే ఉన్నాయి. ఇదొకటి పడి వచ్చిందే, ఏదో డబుల్ కలర్లో వస్తుంది కదా, ఇవి ఒక కొన్ని కాయలు వచ్చాయి. ఇది గ్రీను బ్లాక్, అంటే హాఫ్ హాఫ్ కలర్ ఉంటుందండి. హాఫ్ కలరు గ్రీను, హాఫ్ కలర్ కొంచెం పర్పుల్ కలర్ లాంటిది. తర్వాత ఇంకా పెన్నడ అండి. పెన్నడ అయితే చాలా హార్వెస్ట్ వస్తుంది, ఎందుకంటే ఇవి గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువే ఇవ్వాలి, కానీ హార్వెస్ట్ కూడా అలాగే వస్తుంది.
చూడండి ఎన్ని రంగుల వంకాయలు ఉన్నాయో ఇందులో, ఇంకా ఉన్నాయండి. వంకాయ చెట్లు ఎక్కువైపోయాయండి మిద్దె తోటలో. నేను వేసినవి కొన్ని రకరకాల మొక్కలు వచ్చినవి, ఇంకా అన్నీ కలిపి 20 చెట్లకు పైన ఉన్నట్టున్నాయి. అందుకే వంకాయలు అయితే ఎక్కువ వస్తున్నాయి హార్వెస్ట్. చూడండి ఇక్కడ ఎన్ని వంకాయలు ఉన్నాయో. ఈ పెన్నెడ చిన్న కాయలు కనుకనే కొంచెం ఎక్కువ వస్తున్నట్టున్నాయండి పూతకాయ. పెద్ద కాయలు అయితే తక్కువే వస్తాయి. వంకాయలు కూడా ఒక 4-5 కాయలు వచ్చి హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయి. కాయలు ఉంటుండగా రావు. ఇవి మాత్రం చిన్న కాయలు అనుకుంటా, అందుకే ఇంత ఎక్కువ వస్తుందేమో అనుకుంటున్నాను నేను కూడా. వేరే వెరైటీస్ ఇంత రావట్లేదండి. పెన్నెడ వచ్చినంత ఎక్కువ వేరే రకాలు రావట్లేదు. 4 కాయలు వస్తున్నాయి, అవి హార్వెస్ట్ చేసిన తర్వాతే మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. చూడండి ఈ రంగురంగుల వంకాయలతో బుట్టంతా నిండిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి అటువైపున, ఇంకా బ్లాక్ ఉన్నాయి. ఇక్కడ ఒక గ్రీన్ ఉంది. ఇక్కడ ఏదో చూడండి, ఇదేదో బాగున్నట్టుంది. ఇది కొత్తగా వస్తుందండి, ఈ విత్తనం ఏంటో తెలియదు. ఇంకా ఏవో ఇందులో చిన్న చిన్న కాయలతో ఒక వెరైటీ ఉంటుంది. ఇవి కూడా బ్లాక్ బ్యూటీ అండి. దీనికి ఒక 4 కాయలు ఉన్నట్టున్నాయి. ఇవి కొంచెం పెద్ద సైజు వచ్చాయి. యాక్చువల్గా ఇంకా సైజు వస్తాయండి. వంకాయలు మంచి వెరైటీ అయితే ఒక 5 చెట్లు సరిపోతాయి అనుకుంటా అండి. 5-6 చెట్లు ఉంటే సరిపోతాయి ఒక ఫ్యామిలీకి. ఇదిగోండి ఈ 4 కాయలు ఇక్కడ. తర్వాత ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు వచ్చాయి. అసలు చెట్టు అంతా కాయే. ఇది ఒకే ఒక చెట్టు అండి. మీకు చివరిలో చూపిస్తాను చెట్టుని, బ్యాగ్ని.
ఎంత కాయోనండి, అసలు తరగట్లేదు ఎంత కోసినా. ఉన్నది చిన్న తీగ ఉంది, ఒకే ఒక చెట్టు. కాయలు మాత్రం ఈ ఒక్క హార్వెస్టే మనకు ఒక 10 మినిట్స్ పట్టేలా ఉంది. ఇది ఒకే ఒక చెట్టు అండి. ఇది 15x15 సైజు గ్రో బ్యాగ్లో ఉంది. అటువైపు ఒక కొమ్మ, ఇటు ఒక కొమ్మ వచ్చిందండి. ఎంతసేపు హార్వెస్ట్ చేసాం, ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. బుట్ట నిండుగా వచ్చాయి. ఇంకా ఎక్కడో 1-2 తప్పైన ఉంటాయి. చాలా చిన్నది, చూడండి ఎంత తీగ ఉంది. చూసారా ఎంత హార్వెస్ట్ వచ్చిందో. ఇంత చిన్న బ్యాగ్లోనే ఇంత చిన్న తీగకి అసలు పాదే కనిపించట్లేదు. కాయలు చూడండి ఎన్ని వచ్చాయో. చిక్కుడులో హార్వెస్ట్. ఓ 2 బీరకాయలు వచ్చాయండి, ఇటువైపు ఒకటి అటొకటి. ఇంకా ఉన్నాయి కానీ అవి ఇంకా వస్తాయి. మంచి పొడుగ్గా వచ్చే వెరైటీనే ఇవి. అందుకని ఒక 2 కాయలు అయితే తీసేస్తున్నాను. ఇంక ఇక్కడ చిక్కుడుకాయలు, ఇక్కడ ఒక తీగ వచ్చిందండి, పడి వచ్చిన మొక్కే. కిందనే స్టార్ట్ అయింది, చూసుకోలేదు. ఇదిగోండి ఇక్కడ ఒక 4 కాయలు ఉన్నాయి. కింద కూడా వచ్చేస్తుంది, చూడలేదు అసలు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మెంతికూర అండి, ఇది ఇంకా చెట్టు చాలా పెద్దగా వచ్చేస్తుంది. చాలా బాగా వచ్చిందండి మెంతికూర అయితే. ఆకుకూరలు అయితే చాలా హెల్తీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఈరోజైతే ఈ టబ్బు నుంచి మొత్తం ఖాళీ చేసేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న కంటైనర్లోని చిన్న పాట్స్ కింద పెట్టే ప్లేట్స్లో వేసాను. ఇంకా ఉందన్నమాట. అంటే ఎవ్రీ వీక్ గుప్పిడి గింజలు తీసుకుంటే చాలా వాటిలో వచ్చేస్తాయండి. కొన్ని వేసేస్తూ ఉంటే మనకి ప్రతి వారం మెంతికూర ఇష్టంగా తింటే వారంలో 2 సార్లు కూడా మనం వేసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్కి అయితే. మెంతికూర చాలా, ఆకుకూరలన్నీ మంచివే కానీ మెంతికూర అయితే చలువ చేస్తుంది, చాలా మంచిదన్నమాట. ఇది ఈ వింటర్లోనే ఇది బాగా వస్తుంది. మిగతా సీజన్లోని కంటే శీతకాలికి బాగా వస్తుంది. చుక్కకూర, మెంతికూర ఇలాంటివి కొన్ని మనం ఈ సీజన్లో వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి. తోటకూర, గోంగూర ఇలాంటివన్నీ అన్ని సీజన్లో వస్తాయి కాబట్టి వాటిని ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈ సీజన్లో వచ్చే రకాలకి మనం అంటే సీజనల్గా పండించుకుంటే మంచిదండి. ఏ కాలంలో వచ్చే కూరగాయలను ఆ కాలంలో మనం వాడుతూ ఉంటే మంచిదన్నమాట. ఎంత ఏపుగా ఎంత వచ్చిందో చూడండి. ఇది బ్లాక్ టబ్బు అంటే లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ అండి. ఇది 120 రూపాయలు ఈ టబ్స్ బ్లాక్వి. 100 రూపీస్ టబ్స్ అయితే లోతు ఎక్కువ ఉంటుంది,
వెడల్పు ఉంటుంది. కానీ వీటికేమో ఒక 10 ఇంచెస్ అలాగా డెప్త్ ఉంటుంది. ఒక 2 ఫీట్ అలాగా విడుతు ఉంటుందేమో. చూడండి ఎంత మెంతికూర వచ్చింది, ఎంత బాగుంది లేతగా. ఇక్కడ కొంచెం చుక్కకూర వచ్చిందండి. ఇదైతే మనం ప్రతిసారి హార్వెస్ట్ చేస్తున్నాం కదా, ఇది కూడా ఈ సీజన్లోనే బాగా వస్తుంది. ఇదైతే ఇంకా చాలా గుబురుగా వచ్చేస్తుందండి. మనం ఒక కొమ్మను తుంచితే పక్కన 4 కొమ్మలు వస్తాయన్నమాట. అంత బాగా వస్తుంది. ఇవన్నీ పడి వచ్చిన మొక్కలే. చుక్కకూర అయితే నేను వేయలేదు, 2 టబ్బుల్లో ఉంది. ఈరోజు ఈ రెండిట్లోనే హార్వెస్ట్ చేసుకుందాం. ఇది కూడా చాలా మంచిది, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీని పువ్వులు పేపర్ పువ్వులా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. అవి చెట్టుకి ఎండిన తర్వాత గాలికి ఎగిరిపోయి ఎక్కడైతే అక్కడే పడి అలా వచ్చేస్తాయండి. మనం వేయనక్కర్లేదు. ఈ తోటకూర విత్తనాలు ఎలాగో చుక్కకూర కూడా అంతే, చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఆ విత్తనాలే పడి వస్తాయి. ఆ వచ్చిన మొక్కలు వదిలేస్తేనే మనం వేసే మొక్కల కంటే ఇలా పడి వచ్చిన మొక్కల హార్వెస్టే బాగుంటుంది. ఎందుకంటే మనం వేస్తే కొంచెం ఒత్తుగా వేసేస్తాము, ఎక్కువ వేసేస్తాము ఒకే దగ్గర. దానివల్ల ఏంటంటే అంత గ్రోత్ ఉండవు మొక్కలు అనమాట, అన్నీ ఒకే దగ్గర రావడం వల్ల. ఇలా పడివి ఏంటంటే ఆ టబ్లో ఒకటి, ఈ టబ్లో ఒకటి, ఇక్కడ అక్కడ అలా వస్తూ ఉంటాయి కాబట్టి అవి గ్రోత్ బాగుంటుంది. పెద్ద పెద్ద ఆకులతో పెద్ద పెద్ద చెట్లు వస్తాయి. చూడండి ఎంత చుక్కకూర వచ్చింది. తర్వాత ఇక్కడ కొంచెం వడిలిపోయిందండి, ఇప్పుడే వాటర్ వేసాను, దీనికి నీళ్ళు వేయలేదు. ఈ టబ్లో కూడా పడి వచ్చిందనమాట. తర్వాత ఇలా మనం కొమ్మలు తుంచుతూ ఉంటేనే అవి బాగా గుబురుగా వస్తాయి. ఒక చెట్టు ఇంచుమించు ఒక కట్టంత వస్తుంది, అంత చక్కగా వస్తాయి అన్నమాట. వదిలేస్తే కొమ్మలు తొందరగా పోత వచ్చేస్తుంది. మనం ఎప్పటికప్పుడే తీసేస్తూ ఉంటే మళ్ళీ పక్క నుంచి లేత కొమ్మలు వచ్చేసి మనకి హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది. చూడండి ఎంత చుక్కకూర వచ్చిందో, చాలా ఫ్రెష్గా లేతగా కూడా ఉంది. ఈ టబ్లోనేమో ఇది వచ్చింది, దీనికి ఇప్పుడు వాటర్ వేసాము అందుకే ఉంది. ఇది అది కలిపి చూడండి ఎంత కూర వచ్చింది. ఇక్కడ పచ్చిమిరపకాయలు చూడండి, ఎంత చిన్న మొక్కకే ఎన్ని కాయలు వచ్చాయో. చాలా పెద్ద కాయలు కూడా, సైజు కూడా చాలా పెద్ద సైజు కాయలు వచ్చాయి. చిన్నదే అండి ఇది, ఒకే ఒక చెట్టుకి ఇప్పుడు చిల్లీస్ వచ్చాయి. ఇందులో బ్లాక్ టబ్లో 4 పెట్టాను, ఇంకా చిన్నవండి మొక్కలు, కానీ పూత వచ్చేసి కాయలు ఈ చెట్టుకి ఎక్కువ వచ్చాయి, పక్కన ఉన్న చెట్లకి 1, 2 వచ్చాయి. కానీ ఇవి అంటే రకరకాల మొక్కలు చిల్లీస్ పెట్టాను కదా, అందులో కొన్ని హార్వెస్ట్కి వస్తున్నాయి అన్నమాట. చిన్న చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయి. ఇదే చెట్టు ఒకటే, దీనికి ఇంకేవో వస్తున్నాయి బ్లాక్వి. ఇంకేవో చూద్దాం, ఇక్కడేవో వస్తున్నాయి చూద్దాం తర్వాత. అవి చూడండి చిన్న మొక్క నుంచి ఎన్ని కాయలు వచ్చాయో.
ఈ మిరపలో కూడా చాలా రంగులు ఉన్నాయండి, కాకపోతే కొన్నే ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చాయి. ఇంకా నేను కొత్తగా వేసిన మొక్కలు రాలేదన్నమాట హార్వెస్ట్కి, ఇంకా టైం పడుతుంది. ఇక్కడ కొన్ని దొండకాయలు వచ్చాయండి. ఈ చెట్లలో కనిపించట్లేదు కానీ ఒక పావు కిలోకి పైనే ఉంటాయి. ఇదిగోండి దొండకాయలు హార్వెస్ట్ అయితే వచ్చింది ఈరోజు. చూడండి ఇక్కడ నల్లని వంకాయలు అండి ఎంత బాగున్నాయి. అలాగే దొండకాయలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు, టమాటోలు, 2 బీరకాయలు, మెంతి కూర, తర్వాత పెన్నడ వంకాయలు, చుక్క కూర, తర్వాత రంగురంగుల వంకాయలండి. ఇవన్నీ వెరైటీకి కొన్ని కొన్ని వచ్చాయి. మనకైతే వారానికైతే సరిపడా కూరగాయలు అయితే ఎప్పుడూ వస్తాయండి, చాలా ఫ్రెష్గా వస్తాయి. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అండి, కనీసం వెరైటీకి ఒక 5-10 మొక్కలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి ఇలాగే హార్వెస్ట్ వస్తుందండి. మార్కెట్కి వెళ్ళకుండా మన ఇంటి పంటనే మనం తినొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.